కదా. యేసు ప్రభు తిరిగి లేచిన వెంటనే, లేపబడిన తర్వాత ఆ విషయాన్ని యేసుక్రీస్తు వారి శిష్యులకు చెప్పిన స్త్రీ ఎవరు అంటే మగ్దలేనే మరియ గారు. కాబట్టి స్త్రీలు సువార్త ప్రకటించకూడదు అనడానికి ఛాన్స్ లేకుండా ఉండడానికే మగ్దలేని మరియ గారి జీవితాన్ని పెట్టారు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో. ఈరోజు మనం ఎవరి గురించి ఆలోచిస్తున్నామంటే, అసలు యేసుక్రీస్తు ప్రభు వారు మరణించక ముందే సువార్త ప్రకటించిన స్త్రీ ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారు లేపబడిన తరువాత మొదటిగా సువార్తను ప్రకటించింది మగ్దలేని మరియ గారు కదా. మొదటే అంటే ఎలాగా, యేసుక్రీస్తు ప్రభు వారికి సుగంధ ద్రవ్యాలు పూయడానికి వాళ్ళు వెళ్ళేటప్పటికే ఆయన లేపబడి ఉన్నారు. అయ్యో నా ప్రభుని ఎవరో ఎత్తుకుపోయారే అని చాలా కంగారు పడిపోయింది, వెతుకుతుంది. ఈలోపు మెల్లని స్వరము, చక్కగా పిలుపు వినబడింది. అమ్మా ఎవరిని వెతుకుతున్నావు అంటే, ఎవరో అమ్మ అంటే ఎవరో పిలిచారు అనుకుంది. బాబు నా ప్రభుని ఎవరో ఎత్తుకుపోయారు, దయచేసి ఎక్కడ పెట్టారో చెప్పవా, నువ్వు కానీ తీసుకెళ్ళేవా అని అడిగింది. ఆయన చిరునవ్వు నవ్వి మరియా అన్నారు. అనగానే అమ్మో నా ప్రభువే అనుకొని ఇక అసలు ఆమె ఆనందం అంటే నేను వర్ణించలేకపోతున్నాను. కానీ అప్పుడు ఆవిడ ఎలా ఉండుంటుందో, ఎందుకంటే ఆయన లేరని, ఆయన దేహం కూడా లేదని ఎంత కంగారు పడి ఉంటుందో, ఎంత భయపడి ఉంటుందో, ఎంత ఏడ్చుంటుందో, పరుగులు తీసుంటుంది ఆ శిష్యుడి దగ్గరికి ఈ శిష్యుడి దగ్గరికి. మీరు చూసారా, మేము వెళ్ళాము, మీరు నాకు కనబడలేదు, మీకు కనిపించిందా, ఏమై ఉంటుంది, అంత భద్రతని ఏర్పాటు చేశాం కదా అని చాలా టెన్షన్, ఆ బాడీ ఎక్కడుందో అని భయపడిపోయి చాలా టెన్షన్గా వెతికింది ఆవిడ. కానీ ఆ టెన్షన్ అంతా ఒక్కసారిగా మటుమాయమైపోయింది. ఎప్పుడు, ఎలా పిలిచినప్పుడు, మరియా. నిజంగానండి ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలో తెలుసా, అలా ఏ పరిస్థితుల్లో మనం ఆందోళనగా ఉన్నా, ఏ పరిస్థితుల్లో మనం భయంగా ఉన్నా, అలాంటి మెల్లని స్వరంతో దేవుడు మనందరితోనూ మాట్లాడతారు. వాక్యంతో అంటే ఆయన ఎదురుగా వచ్చి నిలబడతారని కాదు, ఎవరో ఒక భక్తుని ద్వారా ఏదో ఒక మాట, ఏదో ఒక సువార్థికుని ద్వారా ఏదో ఒక మాట మన హృదయాన్ని తాకుతుంది. ఆ మాట మనకి చాలా ఓదార్పుని ఇస్తుంది. అది ఆ కోణంలో మనం విన్నప్పుడు సుమా వాక్యాన్ని ఇది ఎప్పుడో చాలాసార్లు చెప్పింది, ఆవిడే చాలాసార్లు చెప్పింది అనే దృష్టితో విన్నప్పుడు కాదు, ఇది చాలాసార్లు విన్నా మళ్ళీ చెప్పబడుతుందంటే ఇందులో ఏ విషయాన్ని దేవుడు నాకు నేర్పబోతున్నాడు, నేను శ్రద్ధగా వినాలి అని హృదయాన్ని వాక్యం వైపు నిలిపి ఎవరు వింటారో వాళ్ళ హృదయాలు తప్పకుండా తృప్తి చెందుతాయి కదా. అంత భయంలో, కంగారులో ఒక్కసారిగా ఆమె భయాన్ని తీర్చడానికి ఆయన పిలిచిన పిలుపు మరియా నేనే అనగానే అసలు ఎంత ఏడ్చుంటుందో, ఎంత సంతోషం అంటే ఆనందంతో కూడిన ఇదిని మనం వర్ణించలేకపోతున్నాను. నేను చాలా ఫీల్ అయి ఉంటుంది కదా. ఇలా వెంటనే ఇదిగో నేను నీకు కనిపించాను కదా, వెంటనే వెళ్ళు నా శిష్యులకు చెప్పు, వెళ్ళి చెప్పు అన్నారు. మంచిది. కానీ ఆ స్త్రీ కంటే అంటే మగ్దలేనే మరియ గారి కంటే ముందే సువార్తను ప్రకటించిన మరొక స్త్రీ ఉన్నారు. ఆవిడెవరు అంటే యేసుక్రీస్తు వారి పాదాలకు అత్తరు పూసిన స్త్రీ. బైబిల్ గ్రంథంలో చాలా, మీరు జాగ్రత్తగా వినాలి, ఇక్కడ చాలామంది ఇంకా కన్ఫ్యూజ్లో ఉన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేసి వివరణలోనికి నేను వెళ్తా. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారి పాదాలకు అత్తరు పూసిన వారు ఇద్దరున్నారు. అత్తరు పూసిన ఆ ఇల్లు ఏదైతే ఉందో, అంటే యేసుక్రీస్తు వారు ఏ ఇంటిలో కూర్చుని ఉంటే వీరు అత్తరు పూసారో ఆ ఇంటి యజమాని పేరు 2 సందర్భాలలోనూ ఒకే పేరు ఉంటుంది, సీమోను. ఇద్దరు చేసింది ఒకే పని, ఇద్దరు చేసింది ఒకే ఇంటిలో, ఇద్దరు చేసింది ఒకరికే. అందుకే చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే విషయం ఏంటి అంటే, ఆవిడే ఈవిడ, ఏవిడ 2 సందర్భాల్లో ఉన్న స్త్రీ ఒక్కరే అనుకుంటారు. యాక్చువల్లీ అత్తరు పూసిన స్త్రీ మగ్దలేని మరియ గారు కాదు. మరియ గారులు చాలామంది ఉన్నారు, 7 మరియలు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. అందరినీ ఒకరే అనుకోవద్దు, మీరు చాలా జాగ్రత్తగా పరిశీలిస్తేనే ఈ వేరియేషన్ మీకు అర్థమవుతుంది. ఈ విషయం ఏంటి అంటే, మనకి లూకా సువార్త 7వ అధ్యాయంలో ఒక స్త్రీ కనిపిస్తారు. ఒకసారి లూకా గారు రాసిన సువార్త 7వ అధ్యాయము 36వ వచనము నుండి కనిపిస్తుంది. 37వ వచనం 36 నేనే చదువుతాను, టైం ఎక్కువ అవుతుంది కదా. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలెనని ఆయనను అడిగెను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటిలోనికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదాల దగ్గర నిలువబడి ఏడ్చుచూ కన్నీళ్లతో ఆయన పాదములను
తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములు ముద్దు పెట్టుకుని అత్తరు వాటికి పూసెను. ఇక్కడ పరిసైడని కనిపించింది, పేరు కనిపించలే మనకి మనం చదువుకున్న భాగంలో, కానీ 40వ వచనంలో కనిపిస్తుంది. అందుకు యేసు సీమోను అన్నారు. నా వైపు చూడండి అందరూ. అంటే నేను అంతా చదివించడానికి నాకు టైం లేదు కాబట్టి, ఇది ఒక పరిసైని ఇల్లు, అతని పేరు సీమోను. ఒక స్త్రీ ఆ ఇంటిలో యేసుక్రీస్తు వారు భోజనాన్ని కూర్చున్నారు. ఈ పరిసైడైన సీమోను ఏం చేశారంటే, ప్రభువా మా ఇంటికి భోజనానికి రారా అని పిలిచారు. అలాగే అని వచ్చారు. భోజనం చేస్తూ ఉండగా ఆయన ఇంటిలో ఉన్నారని తెలిసిన ఒక స్త్రీ, ఆ స్త్రీ పేరు ఇక్కడ రాయబడలేదు కానీ ఆమె ఒక పాపాత్మురాలని రాయబడింది. ఆమె ఏం చేసిందంటే, ఆయన ఎదురుగా వచ్చే ధైర్యం లేక, నిజంగానండి పాపమును ఒప్పుకున్నప్పుడు భక్తుల జీవితాలు మీరు చూస్తే ఆకాశం వైపు కన్నులెత్తడానికి ధైర్యం చాలక, ఎదురుగా ముఖాన్ని చూపించడానికి ధైర్యం చాలక, వెనుక తట్టు, గోడ తట్టు, లేక మరొక వైపు తలలు పెట్టుకున్నట్లే చరిత్ర చెప్తుంది మనకి. కానీ మనం మాత్రం చాలా మంచోళ్ళగా చాలా ధైర్యంగా ధీమాగా తల ఎత్తి తల ఎగరేసి మరీ మాట్లాడుతూ ఉంటాం. అంటే మన మంచోళ్ళమనే ఒక నమ్మకం మంది. వాళ్ళేమో పాపం మేము పాపులమి పాపాత్ములమి, నేను తప్పు చేశామనే భావంతో కూడిన వాళ్ళంతా. ఇప్పుడు ఈ స్త్రీ కూడా ఏం చేశారంటే, యేసుక్రీస్తు వారి వెనుక తట్టొచ్చి ఆయన పాదాల దగ్గరకు వచ్చి అత్తరు ఆ పాదాలకు పూసి తల వెంట్రుకలతో దాన్ని తుడిచి పాదాలను ముద్దు పెట్టుకుని ఏదో చేస్తుంది. ఇలా చేస్తున్నప్పుడు సీమోన్ గారు ఏమనుకుంటున్నారంటే, సీమోన్ గారు అంటే విందుకు పిలిచిన ఆయన ఏమనుకుంటున్నారంటే మనసులో, ఇదేంటి ఈ అమ్మాయి చాలా పాపాత్మురాలు కదా, ఈ అమ్మాయి ప్రభు పాదాలు తాకుతుంటే ఆయన ఏం పట్టించుకోడేంటి అంటే, పాపాత్మల్ని తాకనీయకూడదు, మనతో కలుపుకోకూడదు, మరేం చేయాలి? ఏమంటే నా వైపు చూసి చెప్పండి అందరూ, ఏం చేయాలి? ఆమెను దూరంగా ఉంచాలి, వాళ్ళతో మాట్లాడకూడదు, చెప్పేది మనం వినకూడదు, వాళ్ళని టచ్ చేయకూడదు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు నేను దేవుని కుమారుడని చెప్పుకుంటున్నారు కాబట్టి అన్నీ తెలుసు ముందే అని చెప్తున్నారు కదా, మరి ఇప్పుడు పాపాత్మరాలైతే ఆయనకి తెలియట్లేదా, ముట్టుకొని ఇస్తున్నాడేంటి అని తన మనస్సులో అనుకుంటూ ఉండగా క్రీస్తు గ్రహించి సీమోను అని పిలిచారు. ఏంటి ప్రభువా అన్నారు. మరి నువ్వు మనసులో ఏదో అనుకుంటున్నావు కదా, ఒకసారి నా మాట విను. మరి నేను మీ ఇంటికి వచ్చాను, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చావా? ఇవ్వలేదు. తాగడానికి నీళ్ళు ఇచ్చావా? ఇవ్వలేదు. పోనీ నాకు తలను నూనెతో అంటావా? లేదు. నాకు ముద్దు పెట్టావా? లేదు. ఏమీ చేయలేదు. కానీ ఆమె ఏం చేసిందో తెలుసా, వచ్చిన దగ్గర నుండి నా పాదాలు ముద్దు పెట్టుకోవడం మానలేదయ్యా. నీకు చక్కని సందర్భాన్ని చెప్తాను ఇట్రా అని ఒక ఉపమానం చెప్పారు ఆయన. ఏమనంటే, ఒక వ్యక్తికి ఇద్దరు వ్యక్తులు రుణపడి ఉన్నారు, అప్పు తీసుకున్నారు. ఒకరు 500 దేనారాలు, ఒకరు 50 దేనారాలు. దేనారము అంటే ₹1 మనకు తెలుసు కదా. 500 దేనారాలు అంటే దేనారం అంటే ₹1 అండి. 500 దేనారాలు అంటే ఎంత? ₹250. చెప్పండి గట్టిగా, మీకు లెక్కలు తెలీదా? చికెన్ లెక్క తెలియదు మీకు? చెప్పండి మరి. ₹250. 50 దేనారాలంటే ₹25, ₹25, అంతే కదా. ఇప్పుడు ఇద్దరు ఒకరేమో ₹250 ఇవ్వాలి యజమానికి, ఒకరేమో ₹25 ఇవ్వాలి. కానీ ఇద్దరు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు. అప్పుడు ఆ యజమాని ఏమన్నాడంటే, సర్లేరా ఇద్దరు ఇవ్వలేకపోతున్నారుగా, ఇద్దరిది రద్దు చేసి వెళ్ళిపో అన్నారు. ఇప్పుడు ఎవరి అప్పు ఎక్కువ తీరింది? ₹250 కదా, అవునా? ఇద్దరు అప్పున్నారు, కానీ ఇద్దరిది ఒకేలా తీర్చేసేయాలి, రద్దు చేయాలి అని యజమానుడు అనుకున్నాడు. అప్పుడు ఎవరిది ఎక్కువ తీరద్ది? ₹250 ఉన్నవాడిదే కదా అని చెప్పి ఆ ఉపమానం చెప్తే, నువ్వు చెప్పు ఎవరిది అంటే, ఆయన కూడా ₹250 ఉన్నవాడిదే అని చెప్పారు. అప్పుడు యేసుక్రీస్తు వారు అన్నమాట ఏంటంటే, నువ్వు మంచోడివి, ఆమె పాపాత్మురాలు, నీది ₹50 అప్పు, ఆమెది ₹250 అప్పు. కానీ ఆమె తన అప్పుని తీర్చుకోవడానికి నా దగ్గరకు వచ్చి కన్నీళ్లతో తన హృదయంలో ఉన్న తాను చేసిన తప్పంతా ఒప్పుకుని కన్నీళ్లతో నా పాదాలను కడిగి దానికి సువాసననిచ్చే అత్తరును పూసి నా పాదాలు విడవకుండా ముద్దు పెట్టుకుంటుంటే 250 ఏంటయ్యా బాబు, ₹2,500 ఇట్టే తుడిచేస్తా. ఎందుకో తెలుసా, ఆమె పశ్చాత్తాపం నాకు అందులో కనిపిస్తుంది, నా పట్ల ఉన్న ప్రేమ నాకు అర్థమవుతుంది. ఇక దాని ముందు ఎంత తప్పైనా అది నాకు పెద్ద అప్పులా అనిపించదు. అలాగే నీకంటే కూడా నువ్వు ఇంటికి పిలిచావులే కానీ బాగా డబ్బున్నవాడినను, నేను విందు చేయగలనను, ప్రభుకు నేను విందిచ్చానని చెప్పుకోవడానికో నువ్వు చేస్తున్నావులే కానీ ఆమె అలా రాల నా దగ్గరికి.
నేను క్షమిస్తానని నమ్మి తన హృదయంలో ఉన్న బాధంతా నా ముందు వెళ్ళగక్కుతూ పశ్చాత్తాపంతో ఆమె చేసిన పని నాకు నచ్చింది అని చెప్పారు. వెంటనే యేసుక్రీస్తు వారు ఆమెతో చెప్పిన మాట ఏంటి అంటే, అమ్మా నీ పాపములు క్షమించబడినవి, ఇక నువ్వు వెళ్ళు అన్నారు. ఈమె పేరు రాయబడలేదు, కానీ ఈమె గురించి పాపాత్మురాలని రాయబడింది. ఇక మనం చదువుకున్న రెండో సందర్భం ఎక్కడ కనిపిస్తుంది అంటే యోహాను సువార్త 12వ అధ్యాయంలోనూ మార్కు సువార్త 14వ అధ్యాయంలోనూ కనిపిస్తుంది. ఆమె పేరేంటి అంటే మరియా. యోహాను సువార్త 12వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదాలకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఇది కూడా అదే అలాంటి సందర్భమే. ఒక ఇంటిలో ఉన్నారు. ఈ ఇల్లు ఎవరిది అంటే కూడా మీకు మార్కు సువార్త. ఈ ఇల్లు ఎవరిది అనేది మనం చూడాలి అంటే మన ముందు చూసిన స్త్రీ ఏ ఇంట్లో కూర్చున్నారు? సీమోను గారి ఇంటిలో. ఇక్కడ ఇది ఎవరి ఇల్లు చూద్దామా? మార్కు సువార్త 14వ అధ్యాయము 3వ వచనం. మార్కు సువార్త 14వ అధ్యాయం 3వ వచనం. ఆయన బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు బుడ్డి తీసుకుని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. ఇది ఎవరిల్లు? ఇది సీమోను గారిల్లే. ఈయనెవరు? కుష్ఠరోగం నుండి బయటకు వచ్చిన వ్యక్తి. కుష్ఠరోగి అంటే రోగం తగ్గిపోయిన తర్వాత ఇది. ఎందుకంటే కుష్ఠరోగుల్ని ఊరి బయటే ఉంచేవాళ్ళు కదా. ఆయన ఇంటిలోనికి యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారంటే ఏం జరుగుండాలి? ఆ రోగం నుండి బాగుపడి కృతజ్ఞతగా యేసుక్రీస్తు వారిని భోజనానికి పిలిచి ఉండొచ్చు. ఇది సీమోను గారిల్లే, అది సీమోను గారిల్లే. అక్కడ ఆవిడ అత్తరు పూసింది, ఇక్కడ ఆవిడ అత్తరు పూసింది. అక్కడ ఆవిడది పేరు లేదు, ఇక్కడ ఆవిడది పేరుంది. అందుకు ప్రపంచంలో చాలామంది చెప్పే మాట ఏంటి అంటే ఆ పాపాత్మురాలే మరియా అని. అర్థమైందా మీకు? ఆ పాపాత్మురాలు ఎవరో కాదు. ఎవరు? మరియా. ఈ మరియ గారు ఎవరు? మార్తా లాజరు గారుల సహోదరి అయిన మరియ గారు అనమాట ఈవిడ. కాబట్టి చాలామందికి ఉండే అభిప్రాయం ఏంటంటే రెండు సందర్భాలు ఒకటే. ఎందుకంటే ఒక్కో సువార్తికుడు ఒక్కోలా రాస్తారు కాబట్టి అక్కడ పేరు రాయలేదు, కానీ ఆ స్త్రీనే ఈ స్త్రీ అనుకున్నారు కొంతమంది. మరికొంతమంది అనుకున్నారు ఆవిడ వేరు ఈవిడ వేరులే కానీ, ఆవిడ వేరు ఈవిడ వేరులే కానీ లాజర్లు ఇద్దరు ఉన్నారు అనుకున్నారు. ఎందుకు అనుకున్నారు అంటే యోహాను సువార్త, యోహాను గారు రాసిన సువార్త 11వ అధ్యాయము 2వ వచనం. యోహాను గారు రాసిన సువార్త 11వ అధ్యాయము 2వ వచనం. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. మరియకు సహోదరుడు ఒక లాజరు గారు కాబట్టి పాపాత్మురాలైన మరియ గారి తమ్ముడు ఒక లాజరు, మరియ మార్త గారుల సహోదరుడు మరొక లాజరు. ఇక్కడ విచిత్రం ఏంటంటే కొందరేమో ఇద్దరు స్త్రీలు ఇద్దరు మరియలు అనుకున్నారు, ఇద్దరు ఒకరే అనుకున్నారు కొందరు, ఇద్దరు వేరనుకున్నారు ఇంకొందరు. అనుకున్నారులే కానీ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇద్దరు లాజర్లు ఉన్నారు అనుకుంటున్నారు, కానీ లాజర్ గారు ఒక్కరే. ఆ లాజర్ గారి అక్కే మనం యోహాను సువార్త 12లో, మార్కు సువార్త 14లో, మత్తయి సువార్త 26లో చూస్తాం. మీ క్లారిటీ వస్తుందా? లాజర్ గారు ఇద్దరా ఒక్కరేనా? ఒక్కరే. వారి అక్క మరియ గారు ఎవరు? అత్తరు పూసిన స్త్రీ మాత్రమే. ఈమె పాపాత్మురాలు కాదు. ఎందుకు కాదు? ఎలా చెప్తాం ఆవిడ వేరు ఈవిడ వేరని అంటే ఆమె పాపాత్మురాలైన స్త్రీ అని పని ముగిసిన తర్వాత ప్రభు చెప్పిన మాట ఏంటంటే అమ్మా నీ పాపములు క్షమించబడి ఉన్నాయి అని చెప్పారు. కానీ ఈ స్త్రీ దగ్గర ఆ మాట చెప్పలా. అలాగే ఆమె అత్తరు పూసినప్పుడు సీమోను గారు ఈమె తాకుతుంది అనుకున్నారే తప్ప ఈ అత్తరు వెల ఎక్కువ కమ్మి బేదలకిస్తే బాగుండేది కదా అని యూదా గారు అక్కడ అనలా. కానీ ఈమె చేసినప్పుడు మాత్రం, మరియ గారు చేస్తున్నప్పుడు మాత్రం యూదా గారు మాట్లాడుతున్నారు. ఈ సందర్భాలను బట్టి పాపాత్మురాలైన స్త్రీ వేరు,
మరియ గారు వేరు. కొంచెం నా అభిప్రాయం మీకు అర్థమవుతుందా? పాపాత్మురాలైన స్త్రీ వేరు, మరియ గారు అంటే లాజరు గారి సహోదరి అయిన మరియ గారు వేరు. ఈమె అత్తరు పూసింది, ఆమె అత్తరు పూసింది. ఆమె పశ్చాత్తాపంతో పూసింది, ఈమె సువార్త ప్రకటనకు సింబాలిక్గా పూసింది. ఆమె చేసిన విధానం వేరు, ఆమె చేసిన ఉద్దేశం వేరు, ఈమె చేసిన ఉద్దేశం వేరు. ఏంటి ఈమె చేసింది, అసలు ఈమె ఎందుకు చేసింది, ఏం చేసింది అనేది ఇప్పుడు వివరంలోనికి వెళ్దాం. మనం ఇప్పటివరకు ఏం ఆలోచించామంటే, అత్తరు పూసిన వారు ఇద్దరు. ఒకరు పాపాత్మురాలైన స్త్రీ అయితే మరొకరు మరియ గారు. ఎవరు ఈ మరియ గారు? మగ్దలేని మరియ గారా? చెప్పాలి. మగ్దలేని మరియ గారా? మార్కను మారు పేరు గల యోహాను గారి తల్లి అయిన మరియ గారా? కాదు. క్లోపా భార్య అయిన మరియ గారా? కాదు. ఎవరు మరి? లాజరు, మార్తా వారి సహోదరి అయిన మరియ గారు. ఓకేనా? ఈమె పని ఏంటి, ఈమె అసలు ఏం చేసేది, ఈమె జీవితం ఏంటి అంటే మీకు తెలుసు కదా, యేసుక్రీస్తు ప్రభు వారు బేతనియాకు వెళ్ళిన ప్రతి సందర్భంలో ఆ ఇంటిని దర్శించేవారు. మరి వీళ్ళ తల్లిదండ్రుల గురించి బైబిల్ చెప్పలేదు, కానీ వీళ్ళు ముగ్గురు ఉండేవారు. వీళ్ళలో పెద్దవాళ్ళు ఎవరో చిన్నవాళ్ళు ఎవరో మనకు తెలియదు. మరియా, మార్తా, లాజరు అనే చెప్పబడింది. ఈ ముగ్గురు ఒకే ఇంటిలో ఉండేవారు. చాలా భక్తి కలిగిన వారు. ఎంత భక్తి అంటే యేసుక్రీస్తు ప్రభు వారు స్నేహం చేసేంత. మన స్నేహితుడైన లాజరు మరణించాడు, లేపడానికి వెళ్దామా అన్నారు ఆయన. అలాగే పై మాటలో వారందరినీ ఆయన ప్రేమించినట్లుగా మనం చదువుకుంటాం సువార్తలో. ఈ సందర్భాలను ఆలోచిస్తే ఒక కుటుంబంలో ఉన్న ముగ్గురు వ్యక్తులని యేసుక్రీస్తు ప్రభు వారు ప్రేమించారు, స్నేహం చేశారు అంటే ఎంత భక్తి కలిగిన వాళ్ళు అయి ఉండాలి కదా, అవునా? అందువలన యేసుక్రీస్తు వారు ఏం చేసేవారంటే, స్నేహితులు కాబట్టి ఎప్పుడు బేతనీయకు వచ్చినా వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళు అనమాట. వెళ్ళినప్పుడల్లా చక్కగా మంచి వంటలు చేసి ఆయనకు భోజనం పెట్టడం, ఆయన వాక్యాన్ని చెప్తూ ఉంటే వింటూ ఉండడం అనేది వీళ్ళు తరచూ చేసే పని. అయితే ఈ ముగ్గురిలో కూడా మరియ గారు ఎప్పుడు యేసుక్రీస్తు వారి పాదాల దగ్గర కూర్చుని వాక్యాన్ని వింటూ ఉండేవారు. అలానే ఏం పని చేయలేదంటారా? చిన్న చితక పనులను సహాయం చేసేసి ఉంటుంది, కానీ మనసంతా దేని మీద ఉంది ఆవిడికి? వాక్యం వినాలి. ఎక్కడ వినాలి? పాదాల దగ్గర కూర్చుని వినాలి అనే ఆశ ఆమెది. అలా కూర్చుని వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు మార్త గారేమో ఎక్కువ పనులు పెట్టేసుకుని, అమ్మో ప్రభు మన ఇంట్లో ఉన్నాడంటే మరి ఒక వెరైటీ పెడితే బాగుండదు, అన్నం పెడితే బాగుండదు, భోజనం పెట్టాలి అంటే ఏం చేయాలి? పచ్చడి ఉండాలి, పెరుగు ఉండాలి, కూర ఉండాలి, ఫ్రై ఉండాలి, చారు ఉండాలి, రసం ఉండాలి, ఇంకా ఒకటి కాదు 2-3 రకాల ఫ్రైలు, 2-3 రకాల కూరలు పెడితే కానీ ప్రభు చూసి అమ్మ మార్త చాలా బాగా చేసావు, వెరీ గుడ్ అనాలి. అప్పుడు మనసుకి అమ్మయ్య ప్రభు నన్ను ఏం చేశాడు, మంచి భోజనం పెట్టామని మెచ్చుకున్నాడు, చాలు. మరి మంచి భోజనం పెట్టకపోతే ఆయన ప్రతి చోట్లకి వెళ్ళి సువార్తను ప్రకటించాలి కదా, ఆయనకి శక్తి ఉండాలి కదా. అందరూ రుచికరంగా వండి పెడతారా? కాదు కదా అనుకునేది. కానీ మీకు విషయం చెప్పనా, ఆమె ఎంత వంట చేస్తూ ఉన్నా కూడా వాక్యాన్ని వింటూనే ఉండేది మార్త గారు. అందుకే ఈ లోకమునకు రాబోవు దేవుని కుమారుడవు నీవు అని మొదట గుర్తించి చెప్పింది ఆవిడే. అంటే వాళ్ళకున్నది ఏంటంటే పని చేసుకుంటూ కూడా వాక్యాన్ని వినేవాళ్ళు. కొన్ని సందర్భాల పని పక్కన పడేసి కూడా పాదాల దగ్గర కూర్చొని వాక్యాన్ని వినేవాళ్ళు. పని చేస్తూ వినే గుణం మార్త గారిదైతే, ప్రక్కన పడేసి పాదాల దగ్గర కూర్చొని వినే లక్షణం ఎవరిది? అంటే 2 రకాల వాళ్ళు ఉంటారనమాట. అర్థమైందా మీకు? వాక్యాన్ని వినే విషయంలో 2 రకాల వాళ్ళు ఉంటారు. చేసుకుంటూ వినొచ్చులే అంటారు, అంటే కొన్ని ఎగిరిపోతూ ఉంటాయి, కొన్ని అయినా పట్టుకుంటూ ఉంటారు. లేదు ఒక్క మాట కూడా ఎగిరిపోకూడదు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు, ఆయన వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా చేసుకోవచ్చులే కానీ పనులు, ఏదో ఒకటి తింటాకుంటే చాలే, కానీ ఆయన వెళ్ళిపోతే మళ్ళీ మనకు దొరకరేమో, రారేమో, ఆ టైం అంతా వేస్ట్ అయిపోద్దేమో అనుకుని అన్ని పక్కకు నెట్టేసి ప్రభు చెప్పండి ఏం చెప్తున్నారు మీరు, నేను ఏం నేర్చుకోవాలి, రాసుకోవాలంటారా? ఓకే, నోట్స్ తెచ్చుకొని చక్కగా రాసుకుంటూ ఆయన నోటు వెంట చూసుకుంటూ ఆ నోటులో నుంచి వచ్చే మాటల్ని అన్నిటినీ ముత్యాల్లాగా పుస్తకాల్లో పేరు చేసిన స్త్రీ ఎవరై ఉండాలి? మరియ గారు అనమాట. ఆమె పాదాల దగ్గర కూర్చొని నేర్చుకోవడం వలన ఆమె జీవితంలో జరిగింది ఏంటో తెలుసా? అది ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం. యేసుక్రీస్తు ప్రభువారు పస్కా పండుగకు 6 దినాలు ముందుగా బేతనీయాకు వచ్చారు.
దానినే మనము మట్టల ఆదివారంగా చేసుకుంటున్నాం. ఆ రోజు ఆయన వచ్చిందే మరియా మార్త గారు ఇంటికి. బేత్పగే బేతనీయకు వచ్చారని చదువుకున్నాం కదా మనం. బేతనీయకు వచ్చారనమాట. అయితే ఈమె ఏం చేసింది అంటే వెంటనే అందరూ కూర్చున్నారు భోజనానికి. లాజరు గారు కూడా కూర్చున్నారు. మార్త ఆమె డ్యూటీ అది పరిచర్య, వడ్డించే పని, వండే పని, చక్కగా అన్ని సర్ది పెట్టే పని. అది కూడా అవసరమే కదా. 3 అయినా 4 అయినా వారమైనా తినక తప్పదు. మనం యేసుక్రీస్తు వారే 3 దినాల తర్వాత బాబోయ్ 3 దినాల నుంచి వీళ్ళెవరు ఏమీ తినలేదు, పూడ్చబోతారేమో, భోజనం పెట్టి పంపించండి అన్నారు. ఎందుకంటే శరీరం బలహీనం అవుతుంది కాబట్టి యేసుక్రీస్తు వారికి వడ్డించి లేకపోతే దానికి కావాల్సిన మర్యాదలు ఆయన చూడటానికి వచ్చేవారికి చేసే పనేమో మార్త గారు తీసుకుంటే, మరియ గారు ఏం చేస్తున్నారంటే ఎప్పుడు కాళ్ళ దగ్గర కూర్చుని వాక్యం వినే ఆమె ఆ రోజు ఏం చేసిందంటే విలువైన అత్తరును తీసుకొని వచ్చి ఆయన పాదాలకు తలపైన పోసింది, పాదాల వరకు వచ్చింది. దాన్ని తన తల వెంట్రుకలతో తుడిచి ఏదో తన్మయత్వంలో ఉంది ఆవిడ, ఏదో తెలియని ఆనందంలో ఉంది ఆవిడ. ఇప్పుడు మనం ఆ విషయాలన్నీ ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మార్కు సువార్తలో చక్కగా ధ్యానం చేసుకుంటూ వెళ్దాం. మార్కు గారు రాసిన సువార్త 14వ అధ్యాయం 3వ వచనము నుండి ఇందా చదివాం కదా మనము. కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల, ఇది ఓన్లీ విలువ కాదు, మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు బుడ్డి తీసుకొని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పూసెను. అసలు ప్రభు ఇంటికి వచ్చారు. ఎప్పుడు ఆమె చేసే పనేంటి? ఆయన రాగానే ఏదో మంచినీళ్ళు ఇచ్చేసి టవల్ ఇచ్చి తుడుచుకోవడానికి ఒక సీటు చైరేసి వెంటనే చిన్న చితక ఏమైనా ఉంటే పరామర్శ చేసేసి వెంటనే వచ్చి పాదాల దగ్గర కూర్చొని ఇంకా ఆయన ఏం చెప్తూ ఉన్నా ఏం చేసేది ఆవిడ? వింటూ ఉండేదన్నమాట. ఇంకా చెప్పు, నేను మళ్ళీ నువ్వు ఎప్పటికి వస్తావో, మళ్ళీ మీరు వచ్చే వరకు సరిపడవన్నీ నాకు చెప్పండి, అవన్నీ నేను దాచేసుకుంటాను అన్నంత ఆశగా ఆయన పాదాల దగ్గర కూర్చొని నేర్చుకునేది. కానీ ఈరోజు ఏం చేస్తుంది ఆవిడ అంటే చాలా విలువైన మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు తీసుకొచ్చింది. అసలు అది తీసుకువెళ్ళాలని కానీ ఆయన పాదాలకు లేక తల మీద పోస్తే పాదాల వరకు వచ్చేలా చేయాలని కానీ ఆమెకు ఎందుకు అనిపించింది? ఇది మనం ఆలోచించవలసిన విషయం. ఎందుకు అనిపించింది అంటే పాదాల దగ్గర కూర్చొని నేర్చుకోవడం వలన ఏదో ఒక విషయం ఆమె హృదయానికి తెలిసింది. బాగా వినాలి మీరు. మామూలుగా వినడం వేరు, సగం విని సగం వదిలేయడం వేరు, ఇక్కడే కూర్చున్న మనసు ఎక్కడో పెట్టి వినడం వేరు, ఎక్కడో ఉన్న మనసంతా ఇక్కడే పెట్టి వినడం వేరు. ఈమె చేసే పనేంటి అంటే ఒక్క మాట కూడా మిస్ అవ్వకుండా ఆయన పాదాల దగ్గర కూర్చొని నేర్చుకునే గుణం మరియ గారిది. అది ఎప్పుడైతే ఆమెకుందో ఆయన మాట్లాడే ప్రతి మాట ఆమె హృదయం లోపలికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆమె నెమరు వేసుకుంటుంది. ప్రభు ఇలా ఎందుకన్నారు? ఈ మాట వెనుకున్న ఉద్దేశం ఏంటి? నెక్స్ట్ ఏం జరగబోతుంది? దాన్ని నేను ఎలా తీసుకోవాలి? ఆయన చెప్పే విషయాన్ని నేను ఎలా అంగీకరించాలి అని తనలో తాను ఎప్పటికప్పుడే దాన్ని గూర్చే ధ్యానం చేసుకునే మంచి లక్షణం ఎవరిది అంటే మరియ గారిదే. అలా చేయడం వలన ఆమెకు ఒక విషయం అర్థమైంది. ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు సువార్త ప్రకటించడం ప్రారంభించిన తర్వాత ఆయన ఎన్నోసార్లు చెప్పిన మాట ఏంటి అంటే నేను యెరూషలేమునకు వెళ్తాను, ప్రధాన యాజకుల చేతిలో పెద్దల చేతిలో నేను చనిపోతాను, సమాధి చేయబడతాను, 3వ దినమున తిరిగి లేపబడతాను, ఇది మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి అని ఆయన ఎన్ని విషయాలు వారికి నేర్పించినా చివరిలో ఈ మాట చెప్తూనే ఉండేవారు. ఇది శిష్యులు ఎప్పుడు వింటూనే నా వైపు చూసి చెప్పండి, ఎప్పుడు వింటూనే ఉండేవారు. కానీ వాళ్ళకు గుర్తుందా విషయం? దేవాలయమును పడగొట్టండి 3 దినాల్లో లేపుతాను అన్నారు. విన్నారా వాళ్ళు? విన్నారా లేదండి? విన్నారు. కానీ వారికి అర్థమైందా? ఆ వాక్య భావం ఏమో వారికి అర్థము కాలేదు. ఎప్పటి వరకు? మరణించి తిరిగి లేచే వరకు. మరణించి
తిరిగి లేచే వరకు వారికి అర్థం కాలేదు. చాలా విషయాలు మీకు 1-2 చూపిస్తాను నేను. యోహాను గారు రాసిన సువార్త, యోహాను గారు రాసిన సువార్త 2వ అధ్యాయము 22వ వచనం. యోహాను గారు రాసిన సువార్త 2వ అధ్యాయము 22వ వచనం. ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పెనని ఆయన శిష్యులు జ్ఞాపకము చేసుకుని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. అంటే ఆయన లేచే వరకు నమ్మలేదు, లేచిన తర్వాతే జ్ఞాపకం చేసుకున్నారు ఆ విషయాన్ని. మీకు అర్థమైందా? ఏ విషయం? ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినాల్లో తిరిగి లేపుతాను అని చెప్పారు. అప్పుడు వాళ్ళకి ఆ విషయం, నా వైపు చూడండి, అప్పుడు వారికి ఆ విషయం అర్థం కాలేదు. ఎప్పుడు అర్థమైంది? 3 దినాల తర్వాత తిరిగి లేపబడిన తర్వాత, అబ్బో అప్పుడు చెప్పింది ఇదేననుకుంటా అని అప్పుడు అర్థమైంది వాళ్ళకి. ఇంకో మాట చూపిస్తానే. యోహాను గారు రాసిన సువార్త 20వ అధ్యాయము 9వ వచనం. యోహాను గారు రాసిన సువార్త 20వ అధ్యాయము 9వ వచనం. ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమను లేఖనము వారింకనూ గ్రహింపరైరి. ఎప్పుడది? ఆయన తిరిగి లేచిన తర్వాత. ఈ పై సందర్భం మీకు తెలుసు కదా, 20వ అధ్యాయం 1వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు లేపబడిన సందర్భం ఇది. ఆయన లేచిన తరువాత కూడా ఈ మరియ గారు పరిగెత్తుకుంటూ వెళ్ళి, ప్రభువు లేడు సమాధిలో, ఏ వస్త్రాలు కనిపిస్తున్నాయి, ఏం జరిగిందని హడావిడిగా ఆమె యోహాను గారి దగ్గరికి పరిగెత్తి, ఇటు పరిగెత్తి అటు పరిగెత్తి ఇవి చేస్తుంటే మిగిలిన శిష్యులు మాత్రం ప్రశాంతంగా ఉన్నారు. ఎందుకని? అసలు ఆయన తిరిగి లేస్తానని చెప్పిన సంగతే వాళ్ళ జ్ఞాపకంలో తిరిగి లేచినా లేదు. ఆ తర్వాత కానీ మరియ గారు వెళ్ళి, మగ్దలేని మరియ గారు వెళ్ళి చెప్తే కానీ వాళ్ళకి ఆ విషయం గుర్తుకు రాలేదు. నా మాట బాగా అర్థం చేసుకోండి. ఎందుకు ఈ సందర్భాన్ని చెప్తున్నానంటే, యేసుక్రీస్తు వారు పిలుచుకుని శిష్యులుగా ఏర్పాటు చేసుకున్నారు దేవుని ప్రణాళికలో భాగంగా. నీవు నాకు ఇచ్చిన వారిని నేను శిష్యులుగా చేసుకున్నాను అని ఇదే యోహాను సువార్త 17లో యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తారు. యేసుక్రీస్తు వారు సెలెక్ట్ చేసుకున్నది ఎవరిని అంటే, దేవుడు చూపించిన వారిని, ఈ 12 మందిని. వీళ్ళు 3.5 సంవత్సరాలు వెనకే ఉన్నా ప్రభు చెప్పిన మాటలు ఏదో విన్నారు, కానీ ఆయన తిరిగి లేపబడి వెళ్ళిపోయిన తర్వాత కానీ వీళ్ళకి సరిగా విషయాల అవగాహనలోనికి రాలా. కానీ ఆయన బ్రతికుండగానే ఆయన చెప్పిన ప్రతి మాటను నమ్మి క్రియల్లో చేసిన స్త్రీ ఎవరు అంటే మరియ గారు. నా మాట అర్థమైంది మీకు? యేసుక్రీస్తు వారు ఏ సమస్య వచ్చినా, ఏ సందేహం వచ్చినా, ఏ విషయం అర్థం కాకపోయినా శిష్యులు చక్కగా వచ్చి అడిగేవాళ్ళు కదా, ప్రభు ఈ వాక్య భావం ఏంటో ఒకసారి మాకు చెప్పరా, ఆ విత్తువాని ఉపమానం ఏంటి, ఆ పొలంలోని విత్తనం ఏంటి, ఆ వలేంటి, అదేంటి ఇదేంటి అని అడిగేవారు. చక్కగా ఇది మీకు ఇంకా తెలియలేదా, కూర్చోండి చెప్తానని మొత్తం నేర్పించేవారు. ఎవరండి? యేసుక్రీస్తు ప్రభు వారు కదా. అన్నీ నేర్చుకున్న వారికి అసలు విషయం మర్చిపోయారు. ఏంటి అసలు విషయం? రేపటి నుంచి సమాజంలోనికి వెళ్ళి చెప్పాల్సింది ఏ సువార్త అయితే ఉందో అది యేసుక్రీస్తు వారి జీవితంలో జరుగుతూ ఉంటే, అది జరుగుద్దని నేను ముందే చెప్పినా వాళ్ళ జ్ఞాపకాల్లో లేదు. కానీ ఈ స్త్రీ చేసిన పనేంటి అంటే, ప్రభు మరణిస్తానని చెప్పారు, యెరూషలేములో అది జరుగుద్దని చెప్పారు, ఆ సమయం సమీపంగా ఉందని కూడా చెప్పేశారు. అంటే ఇంకా ఆయన ఒక వారంలో అక్కడికి వెళ్తారు. మీకు మాట చెప్పిన ఈ సంఘటన జరిగింది ఈరోజు, అంటే మన లెక్కల ప్రకారం ఈరోజు అంటే మట్టల ఆదివారం. యేసుక్రీస్తు ప్రభువారు గాడిద పైన యెరూషలేమునకు వెళ్ళిన రోజు ఏదైతే ఉందో అది ఎక్కడి నుంచి ప్రయాణం అంటే ఈ సందర్భం నుంచే, మరియ గారి ఇంటిలోని సందర్భం జరిగిన తర్వాత జరిగింది. ఇప్పుడు ఆ రోజే చేయటానికి మనం ఆలోచిస్తే ఇంకా యేసుక్రీస్తు వారు మరణించలేదు, మరణిస్తారని మాత్రమే చెప్పారు. ఆ సన్నివేశం జరగడానికి ఒక సమయం ఉంది. ఒక 6 దినాల తర్వాత పస్కా పండుగ రావాలి, ఆ పండుగలో యేసుక్రీస్తు వారి మరణం జరగాలి. అసలు ఆ సన్నివేశమే జరగక ముందే మరియ గారు చేస్తున్న పని ఏంటి అంటే, మిక్కిలి విలువైన అచ్చ జటామాంసి, అంటే స్వచ్ఛమైనది తెచ్చింది. జటామాంసి అంట పర్వతాలలో దొరికే ఒక స్వచ్ఛమైన మూలికట. దానితో
ఆయుర్వేదం మందులు తయారు చేస్తారట, సుగంధ ద్రవ్యాలు తయారు చేస్తారట. అది చాలా ఆరోగ్యదాయకమైనది, సువాసననిచ్చేదట. అది చాలా విలువైందట. అన్ని అత్తర్లో కూడా చాలా విలువైన అత్తరట. అది ఒక వేరు లాంటి పదార్థం. మన సొంటు కొమ్ములు వేర్లు ఉంటాయి చూస్తారు, అలా అనిపించింది చూస్తే. దానితో తయారు చేసింది. ఇప్పుడు ఇవేమనుకుంటుందంటే, నా ప్రభువు మరణించే లోపు నా శక్తి కొలది, నా సామర్థ్యం కొలది ఏది విలువైనదో దానితో నేను ఆయనను అభిషేకించాలి. నేను అభిషేకించాలి అనుకుంది అంటే ప్రభు చెప్పిన మాట నమ్మితేనైనా చేయగలదు, నమ్మకుండా చేయగలదా? చెప్పాలి. నమ్మితేనే కదా. నమ్మకపోతే అందరిలానే ఆమె కూడా సైలెంట్గా ఉండేది. కానీ ఇప్పుడు ఆమె ఏమనుకుంటుంది? ఏది బెస్టో అది నేను ఆయనకి చెయ్యాలి. ఎందుకు చేయాలి? ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత ఆరోహణమై వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఇలా మరలా మనతో కూర్చొని మాట్లాడడం, ఆయన దగ్గర కూర్చొని నేర్చుకునే అవకాశం నాకు ఉండదు. కాబట్టి గురుదక్షిణగా అంటామే మన లోక సంబంధంగా మనకి విద్యాబుద్ధులు నేర్పి మంచి నేర్పిన వారికి కృతజ్ఞతగా మనం చేసేది ఉంటుంది కదా. ఇప్పుడు మరియ గారు అనుకుంటున్నారు, నాకు ఎన్నో అమూల్యమైన సంగతులు నేర్పిన నా ప్రభువుని ఇక ఆ తర్వాత నేను మరలా ఇలా చూడను. కాబట్టి ఏది విలువైనదో, ఆనాటి కాలంలో దేనిని విలువగా భావించేవారో అందులో ఏది విలువైందో దానితో నేను ఆయన చేయబోయే పనికి సాదృశ్యంగా చేసి చూపించాలి. అందుకని మరి మార్త గారికి చెప్పిందో లేదో తెలియదు, లాజర్ గారికి చెప్పిందో లేదో తెలియదు, ఎప్పటి నుండి దాని కొరకు డబ్బులు దాచుకుంటుందో. అర్థమైందా? మనం చదువుతాం. ఆ తర్వాత యూదా గారు అంటారు, మనం యోహాను సువార్తలో చదువుకుంటాం ఏమని అంటే, దీనిని 300 దేనారాలకు అమ్మితే ఎంత బాగుండేదో అన్నారు. 300 దేనారాలు అంటే 150 రూపాయలు. 300 దేనారాల కంటే ఎక్కువ అంటే ఇంచుమించు 160 రూపాయలు అయ్యి ఉండొచ్చు అనేది పెద్దల లెక్క. ఆ రోజుల్లో ఎప్పుడు 2000 సంవత్సరాల క్రితం, నా మాట విన్నారా? 2000 సంవత్సరాల క్రితం ఆమె వాడిన అత్తరు 160 రూపాయలంటే ఇవాళ ఎంత ఉంటుందో లెక్క పెట్టండి. నా మాట అర్థమైంది మీకు? ఇప్పుడైతే 160 చీప్ మనకి కదా. మరి ఎప్పుడు 2000 సంవత్సరాలు, 2 సంవత్సరాల క్రితం కాదు, 20 సంవత్సరాల క్రితం కాదు, 200 సంవత్సరాల క్రితం కూడా కాదు, 2000 సంవత్సరాల క్రితం ఒక ఆడపిల్ల లేక ఒక స్త్రీ ఎంత కష్టపడి అంత విలువైన అత్తరుని ప్రభు కొరకు సమకూర్చింది. వింటున్నారు నా మాట? అంత చెయ్యాలి అంటే ఎంత ప్రేమ ఉండాలో తెలుసా? పోయడం అంటే అదెంత ఏమని మళ్ళీ ఎత్తుకొని బుడ్డిలో పోసుకోవడానికి ఉంటుందా? నేలపాలే అయినప్పటికీ అంత విలువ నేలపాలైనా పర్వాలేదు, కానీ ఆయన పాదాల మీద పడాలి. ఎందుకంటే ఆయన పాదాలు దీనికంటే విలువైనవి. ఎందుకు? నాలాంటి వారికి సువార్తను ప్రకటించిన పాదాలవి. ఆ పాదాల దగ్గర కూర్చుంటే ఎన్నో జీవిత పాఠాలు నేర్చుకున్నాను నేను కదా. ఇన్ని పాఠాలు నేర్చుకున్న నా బ్రతుకులో మా కుటుంబానికి ఉన్న నమ్మకం, విశ్వాసం ఏంటో తెలుసా? పునరుద్ధానం ముందు మేమంతా లేస్తాం కదా. మీ తమ్ముడు లేస్తాడని, అదే మీ సహోదరు లాజర్ లేస్తాడని మీకు తెలుసా? తెలుసు ప్రభా, పునరుద్ధానం అది అంత్యదినమందు లేస్తాడని చెప్పారు అక్క చెల్లెళ్ళు. అంత్యదినమందు లేస్తారు అంటే మా తమ్ముడేంటి, మేము కూడా లేస్తాం. అంత నమ్మకం వాళ్ళకు ఉందంటే ఎన్ని విలువైన విషయాలు నేర్చుకున్నారో వాళ్ళు కదా. అందులో మరియ గారు ఇంకెంత నేర్చుకొని ఉంటారు. పాదాల దగ్గరే కూర్చొని ఉంటే ఒక్క నిమిషం కూడా లేవలేదేమో ఏ పని చేయడానికి ఆవిడ. ఆ నిమిషంలో మాట్లాడే పదం కూడా నేను ఎక్కడ మిస్ అవుతాను అనుకుందేమో ఆవిడ. అంత విలువైన మాటలు నేర్చుకుంటే, అలా నేర్చుకోవడం వలన ఆమెకు అర్థమైంది ఏంటో తెలుసా? ఆయన చుట్టూ ఉన్నవారు గ్రహించలేని ఒక సంగతిని ఆమె గ్రహించగలిగింది. అదేంటో తెలుసా? సువార్త. అందుకే యూదా గారు అన్నారు, ఎందుకమ్మా ఇంత విలువైంది అమ్మేశావు నువ్వు, ఎందుకు ఇలా చేసావు అనగానే వెంటనే ప్రభు కల్పించుకుని, బేదల మీద ప్రేమ కలిగి మాట్లాడుతున్నావులే కానీ యూదా, బేదలు ఎప్పుడు మీతోనే ఉంటారు. నేను ఉండను కదా, నాకు చెయ్యాలనిపిస్తే నేను లేనప్పుడు ఎలా చేస్తారు మీరు? నేను లేనప్పుడు మీరు చేయలేరు కదా. నేను లేనప్పుడు వాళ్ళకి చేయొచ్చు, వాళ్ళు ఎప్పుడు ఉంటారు మీతో. కానీ ఇదిగో ఈమె చేసింది, నేను మరణించే వరకు ఈమెతో ఉండనివ్వండి అని ఒక చక్కని మాట చెప్పారు. ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. మార్కు సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో, అందుకే యేసు ఇట్లా నేను
ఈమె జోలికి పోకుడి. బహుశా ఇక్కడ శిష్యులు కంగారు పెట్టారు ఆమెని. ఏంటమ్మా, ఏంటి నువ్వు చేసే పని ఏంటి? ఎందుకు ఇంత విలువైన అత్తని వృధా చేసావేంటి నువ్వు? దీన్ని అమ్మేసిస్తే బాగుండేది కదా, జేబులు వేసుకునేవాళ్ళం, సంచులు వేసుకునేవాళ్ళం, ఏదో పనికి ఉపయోగించేవాళ్ళం. మనకి కంగారు పెట్టగానే బహుశా బిక్కముఖం వేసిందేమో. నా ప్రభు కోసం నేను ఏదో చేయాలంటే వీళ్ళందరూ ఏంటి ఇలా చేస్తున్నారు అని బిక్కముఖం వేసింది. వెంటనే ప్రభు ఎంటర్ అయ్యి ఆమె జోలికి పోకండి అని ఈమెను ఎందుకు తొందర పెడుతున్నారు? ఈమె నా ఎడల మంచి కార్యము చేసెను, బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు, మీకిష్టమైనప్పుడెల్లా వారికి మేలు చేయవచ్చును, నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను. ఈమె, ఇది మీరు పట్టుకోవాల్సిన మాట, ఈమె తన శక్తి కొలది నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను. యేసుక్రీస్తు ప్రభువారు మరణించిన తరువాత అరిమతయి యోసేపు గారు, నీకోదేము గారు వెళ్ళి ఆ శవాన్ని తెచ్చుకుని సుగంధ ద్రవ్యాలు పూశారు. 3వ దినమున శవానికి పూయడానికి వెళ్ళారు స్త్రీలు. కానీ మీకు విషయం చెప్పనా, మరణించడానికి ముందే దానికి సాదృశ్యమైన అభిషేకాన్ని చేయగలుగుతున్నారు ఈ మరియ గారు. అది చేయడానికి ఆమె వాడుకున్న శక్తి, ఆమె అక్కడ రాయబడిన తన శక్తి కొలది చేసింది. అంటే ఎన్ని రోజులుగా ఆ విలువైన అత్తరును సమకూర్చడానికి డబ్బులు సంపాదించిందో, ఎన్నిసార్లు తను ఇష్టమైనవి కొనుక్కోవాలి అని గుర్తుకు రాగానే ఆగిపోయి ఉంటుందో కదా. ఆవిడ స్త్రీ కదా, జనరల్గా మాట్లాడుకుందాం మనం. స్త్రీలు అనగానే ఇంట్లో వస్తువులు కొనుక్కోవడానికి ఇష్టపడతారు, చీరలు కొనుక్కోవడానికి ఇష్టపడతారు, నగలు కొనుక్కోవడానికి ఇష్టపడతారు, లేదా వాళ్ళకైతే వాళ్ళ పిల్లలకి కొనడానికి స్త్రీలు ఎక్కువ ఇష్టపడతారు. ఇలాంటివి అందరికీ ఉంటాయి. సరే, ఆవిడకి కుటుంబం అంటే భర్త పిల్లలు ఉన్నారా లేదంటే మనకు బైబిల్ చెప్పలేదు కాబట్టి తన గురించి ఆలోచించుకుందాం. ఒక మంచి చీర కనిపించగానే నా దగ్గర డబ్బులు నేను కొనుక్కుందాం అనగానే, అబ్బో ఆ డబ్బులతో చీర కొనుక్కుంటే ప్రభువుకు నేను అత్తరు కొనలేనుగా అనుకుని ఉంటుందిగా. మాట్లాడరేంటి? ఎన్నిసార్లు అనుకుందో. ఒక మంచి ఐస్ క్రీమ్ కనిపించగానే, మరి ఆ రోజులు ఉందో లేదో మరి ఐస్ క్రీమ్, ఏదైనా తినే పదార్థం, ఏదైనా మంచి పదార్థం కనిపించగానే, అబ్బా ఇది తింటే ఇందులో కొన్ని రూపాయలు ఖర్చు అయిపోతాయి కదా, నేను విలువైన అత్తరు ప్రభుకి కొనలేనేమో, అందుకే నేనేం చేయాలి, ఈ తినేది మానేయాలి, ఈ చీర కొనుక్కోవడం మానేయాలి, లేకపోతే ఇంకేదో నగ కొనుక్కోవడం మానేయాలి. ఇవన్నీ మానేస్తేనే ఎవరు ఊహించనిది, ఎవరు చేయనిది ఒక అద్భుతాన్ని నేను ఆయన కొరకు చేయగలుగుతాను, ఆయన నాకు చేసిన పనికి కృతజ్ఞతగా అనుకుంది. ఎన్ని ఇష్టాలు మానేసిందో, ఎన్ని కోరికలు చంపుకుందో, ఎన్నిసార్లు దగ్గరికి వెళ్ళి వెనక్కి వచ్చేసిందో, ఎన్నిసార్లు ముంత చూసుకుని అందులో వేసిన డబ్బులు లెక్కేసుకుని అత్తరు వస్తుందా లేదా, అత్తరు వస్తుందా లేదా, ఏ అత్తరు వస్తుంది, రకాలు ఉంటాయి కదా, క్వాలిటీలు ఉంటాయి కదా, అందులో ఏది కొనాలి, అన్నిటిలో ఏది మంచిదని ఎన్ని షాపుల్లో అడిగిందో, ఎంతమందిని అడిగిందో. మనమంతా ఏదైనా కొనుక్కోవాలంటే బోర్డు సెర్చ్ చేస్తాం, ఆ అమ్మని అడుగుతాం, ఈ అమ్మని అడుగుతాం, ఆ షాపుని అడుగుతాం, ఈ షాపుని అడుగుతాం. ఆమె కూడా అదే చేస్తుంటుంది. అన్నిట్లో మంచిది ఏదండి, జటామాంసి అమ్మ, అది ఎక్కువ రేట్ అమ్మా, ఎంత ఉంటుందండి, ఎంత లేదన్నా ఎక్కువే ఉంటుందో, 150 రూపాయలు, 100 పైనే ఉంటుందమ్మా. అయితే నేను 100 రూపాయలు సంపాదించాలి రోజు, వచ్చిన కష్టార్జితంలో నుంచి ఎవరైనా వచ్చి ఇచ్చిన దాంట్లో నుంచి తీసి దాస్తూ లెక్కేసుకుంటుందేమో. రోజు 10 అయ్యింది, 20 అయ్యింది, 50. ఎందుకంటే ఇవన్నీ మనం చేసే పనులే. మంచి బైబిల్ కొనుక్కోవాలంటే మనం చేసే పని ఇది. మనకు నచ్చింది కొనుక్కోండి, మనమే ఇంతే చేస్తాం. ఏ వస్తువు కావాలన్నా దానికి సరిపడి సమకూనే లేదా చూసుకుంటాం. ఆమె కూడా ప్రభువునకు అత్తరు తీయడానికి ఆ రోజులు సమీపిస్తున్న కొలది నా దగ్గర ఉన్న డబ్బులు సరిపోతాయా లేదా అని చూసుకుని చక్కగా పోగు చేసి 160 రూపాయల విలువైన అత్తరు తెచ్చిందట ప్రభు కోసం 2000 సంవత్సరాల క్రితం. దగ్గరున్న శిష్యులకు ఆ విషయం అర్థం అయిందా? మీరు చెప్పాలి. ఇప్పుడు మీకు జ్ఞాపకం చేస్తా. అసలు యేసుక్రీస్తు ప్రభువారు మరణిస్తే తిరిగి లేచినప్పుడు, ఆయన పునరుద్ధానుడు అయి తిరిగి లేచిన సంఘటన పరిమళ వాసననిస్తుందనే సంగతి ఆమెకి ఎలా తెలుసు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట ఉంటుంది, టకటక చూసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, 2వ వచనం చూద్దాం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుట కొరకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకునేను. ఆయన ఎందుకు అర్పించుకున్నారంటే మనము పరిమళ వాసనగా ఉండాలని. మరి మనలను పరిమళ వాసనగా చేసే ఆయన దగ్గర పరిమళ వాసన వద్దా? కావాలంటే నేనేం చేయాలి?
అత్తరు కొనాలి. నన్ను పరిమళ వాసనగా ఉంచడానికి, మరియ గారు అనుకున్న మాట చెప్తున్నా నేను, నన్ను పరిమళ వాసనగా ఉంచడానికి నా కొరకు క్రీస్తు త్వరలో బలి కాబోతున్నాడు. నా కొరకు బలి కాబోయే క్రీస్తుని ముందే ఆ పరిమళాన్ని వెదజల్లేదానిగా నేను ఉండాలి అంటే విలువైన అత్తరు నేను వాడాలి అనే సంగతి జ్ఞాపకం వచ్చి దాచిపెట్టి తన శక్తి కొలది, శక్తి లోపం లేకుండా దాచింది. మీకు రెండో విషయం చెప్తా. మన అందరికీ తెలుసు కీర్తన గ్రంథం 25:14 ఏంటి చెప్పండి? మన పాస్టర్లందరూ వాడేది కీర్తన గ్రంథము 25వ కీర్తన 14వ చరణం. యెహోవా మర్మము, చెప్పండి, యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసింది. ఇప్పుడు ఇది మర్మం ఏది? మర్మం ఏది? ఆయన మరణ సమాధి పునరుద్ధానాలే సువార్త అనేది ఒక మర్మం అయితే అది శిష్యులకు అర్థం కాలేదు. కానీ ఎవరికి అర్థమైంది? మరియ గారికి అర్థమయ్యింది. మీకు మరో మాట చూపిస్తా. మత్తయి గారు రాసిన సువార్త 11వ అధ్యాయము, టకటక మత్తయి గారు రాసిన సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులు మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను అన్నారు యేసుక్రీస్తు వారు. ఒక విషయాన్ని గురించి యేసుక్రీస్తు వారు ఏం మాట్లాడుతున్నారంటే, ఇది వాస్తవానికి వివేకులకు జ్ఞానులకు అర్థం కావాల్సిన విషయం, కానీ అది వాళ్ళకు మరుగైపోయింది. ఎవరికి అర్థమైంది? పసిబాలురకు. నా వైపు చూడండి, ఎవరికి? పసిబాలురకు. ఇప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గర ఉన్న శిష్యులు ఎలాంటి వారు? అన్ని విషయాలు తెలిసిన వారు, జ్ఞానులు వివేకులు అనబడిన వారు. కానీ మరియ గారు ఎలాంటి వారు? పసిబాలిక లాంటిది. అంటే అన్ని సంగతులు వీళ్ళకు తెలిసినంత ఆమెకి తెలియదు, కానీ వాళ్లకు మరుగైన సంగతి ఈమెకు తెలిసింది. అందుకు గల కారణం యెహోవా యందు ఆమెకున్న భయము, భక్తి. ఆ భయభక్తులతోనే పాదాల దగ్గర కూర్చొని ఎప్పుడైతే నేర్చుకుందో అందరికీ మరుగు చేయబడిన విషయం ఆమెకు మాత్రమే ముందే తెలిసింది. మీకు ఇంకో విషయం చెప్తా. దేవుని ఆత్మ కలిగిన వారు, దేవుని జ్ఞానం కలిగిన వారి ఆలోచన ఎలా ఉంటుంది, లౌకికమైన జ్ఞానం కలిగిన వారి ఆలోచన ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్, మరియ గారికి విలువైన అత్తరు పూస్తేనే ఆయన నాకు చేసిన మంచికి కృతజ్ఞత అనుకుంది. అలాగే యేసుక్రీస్తు వారు చేయబోయే త్యాగాన్ని ముందుగానే గుర్తించి ఆయన భూస్థాపన నిమిత్తము తైలముతో అభిషేకం చేస్తుంది. అంటే ఆయనను సమాధి చేస్తే ఎలా ఉంటుందో ఈమె తైలముతో అత్తరుతో సమాధి చేస్తుంది. ఆయనని సమాధి అంటే నింపేసింది అని అర్థమైందా? అలా చేస్తుంది కదా. ఈ విషయం పక్కనే ఉన్న శిష్యులకు అర్థం కాల, ముఖ్యంగా యూదా గారికి అర్థం కాల. ఆయన ఏమంటున్నాడు? ఎందుకమ్మా దీన్ని వృధా చేస్తావు? నీకేం పని లేదా? మనమైతే అలాగంటాం కదా, నీకేం పని లేదా? ఎంత విలువైంది ఇది, ఏం చేస్తున్నావు నువ్వు? పోయిన బాటిల్ ప్రభువుకి ఇస్తే రోజు కొట్టుకుంటాడు, నువ్వేం చేసావు? పగలగొట్టి నేలపాలు చేస్తున్నావు. ఎంతసేపు ఉంటుంది పాదాల మీద? నీకు అసలు బుద్ధి ఉందా? ఏం చేస్తున్నావు? నీకేమైనా తెలుస్తుందా అని అడుగుతున్నారు కదా. ఇప్పుడు మీకు కరెక్ట్గా వాళ్ళిద్దరికి, అంటే మరియ గారు చేసిన పనికి యూదా గారు చేసిన పనికి మ్యాచ్ అయ్యే ఒక వచనాన్ని చూపిస్తాను మీకు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు అంటే ఎవరు? లోక సంబంధమైన వ్యక్తి, శరీర సంబంధమైన వ్యక్తి, ప్రకృతి సంబంధమైన వ్యక్తి. బుర్రలో ఏమంటారు, బుద్ధి లేదు, మట్టి ఉంది. అన్ని శరీర సంబంధమైన విషయాలు చూసేవాడిని ప్రకృతి సంబంధి అంటారు. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపలేడు. అందుకే ఎందుకు వృధా చేస్తున్నావు నువ్వు అని అడిగాడు. కానీ అతనికి వెర్రిగా ఉంది. ఏం చేసే పని ఎలా ఉంది? అంతే కదా. విలువైన అత్తరు తెచ్చి ఆయనకి ఇచ్చినా బాగుండు, లేదా దాని విలువ డబ్బులు తెచ్చిచ్చినా బాగుండు. డబ్బులు ఇవ్వలేదు, అత్తరు ఇవ్వలేదు, మరి పైగా ఏం చేసింది ఆవిడ? పగల కొట్టేసింది కదా. అది ఎలా కనిపిస్తుంది? లౌకికమైన జ్ఞానం కలిగిన వారికి ఎలా అనిపిస్తుంది? వెర్రిగానే ఉంటుంది.
పిచ్చిదా ఏంటి ఈ అమ్మాయి, ఏం పిచ్చ పనులు చేస్తుంది, దీని విలువ మీకు తెలియదా, ఏం చేస్తుంది ఈ అమ్మాయి అన్నట్లే ఉంది కదా. కానీ అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును. ఆ ఆత్మానుభవం ఎవరికుంది, ఆ వివేచన ఎవరికుంది, మరియ గారికి ఉంది. కాబట్టి ఆమె గ్రహించగలిగింది, వారు గ్రహించలేక పోయారు. గ్రహించింది కనుకనే ఆమె చేసిన పని ప్రభు మెచ్చుకుని ఏమన్నారు తెలుసా, ఇది నేను తిరిగి లేచే వరకు ఆమె దగ్గర పదిలంగా ఉండనివ్వండి, నాకు కూడా చాలా నచ్చిన పని. నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నా మీకు మరియ గారిని గురించి. చాలాసార్లు ఆవిడ గురించి విన్నాను, కానీ ఈరోజు మాట్లాడాలనుకుంటున్న విషయం ఏంటి అంటే, ఒక ఆడపిల్ల ఎప్పుడో ప్రభు వస్తే కానీ ఆయన పాదాల దగ్గర కూర్చొని నేర్చుకోవడానికి అవకాశం లేని ఒక స్త్రీ యేసుక్రీస్తు వారి నోట నుండి జాలువారే మాటలు విన్నా శిష్యులకు కలగని భాగ్యం ఆమెకు ఎందుకు కలిగింది అంటే, ఆమె ఏది విందో దానిని గ్రహించింది. దేనిని గ్రహించిందో దానిని క్రియల్లో చూపించింది. అందుకే ఎవరూ చేయని పని, ఇంకా చెప్పాలి అంటే అసలు సువార్త అనేది ఇంకా ప్రారంభమే కాక మునుపు, సువార్త అంటేనే మరణించాలి, సమాధి చేయబడాలి, తిరిగి లేపబడాలి. ఇందులో మూడిట్లో ఏది జరగక ముందే గుర్తించి చేయడానికి కారణం ఏంటి అంటే, పాదాల దగ్గర కూర్చుని నేర్చుకుందే, అది ఆమెకు తెచ్చిపెట్టిన భాగ్యం. నిజంగా ఈరోజు వాక్యాన్ని వినేవాళ్ళు ఎక్కడో చోట కూర్చొని వినేస్తున్నాంలే, ఎవరో దగ్గరికి వెళ్ళిపోయి వినేస్తున్నాంలే కాదు. నిజంగా దగ్గర కూర్చుని వింటే ఆ అనుభవం వేరు, ఆ మాటల రుచి వేరుగా కనిపిస్తుంది. ఎక్కడో ఉండి వినేదానికి అంటే తప్పని పరిస్థితి అయితేనే, అది తప్పని పరిస్థితి అయితే చేయాలి, కానీ అవకాశం ఉన్నంత వరకు ఎదురుగా ఆ దగ్గర కూర్చొని చేస్తే అది మనకి ఎప్పటికీ ఘనతనే ఇస్తుంది కదా. ఇది ఒక మర్మంతో కూడిన కార్యం. ఏంటది? యేసుక్రీస్తు వారు చేయబోయే పని. ఎందుకు మర్మం అంటున్నానంటే, ఆయన ఓపెన్గా చెప్పినా ఎవరు దానిని గ్రహించలేదు కాబట్టి. కానీ గ్రహించిన, ముందే గ్రహించి క్రియల్లో చూపించిన ఏకైక మహిళ ఎవరు అంటే మరియ గారు. నిజంగా మరణించి తిరిగి లేచిన తర్వాత మొదటిగా సువార్తను ప్రకటిస్తేనే మగ్దలేని గారు మరియను ముద్దు పెట్టుకోవాలనిపించింది నాకు. కానీ ఈ సందర్భాన్ని ధ్యానం చేస్తుంటే అబ్బో ఈవిడుంటే కౌగిలించుకుంటే బాగుండేది అనిపించింది. కానీ మనం ఆ జనరేషన్లో లేము. మీకు ఒక్క మాట చెప్పి ముగిస్తా, టైం అయిపోయి ఉంటుంది. ఒక్క మాట చెప్పి ముగిస్తాను నేను. ఇంతటి ఘనత ఆమె సాధించడానికి కారణం, ఎవరూ చేయని పని మొదటిగా ఆమె చేయడానికి, ఆమె చేసిన పని ప్రభువుకు నచ్చడానికి, ఆమె చేసిన పనిలోని మర్మం అందరికీ చెప్పడానికి గల కారణాలు ఏంటి అంటే, మొదట ఆమెలో భయము భక్తి ఉన్నాయి. అలాగే ప్రభు నోట నుండి వస్తున్నప్పుడు సగం చేసుకుంటూ, సగం వింటూ, సగం ఆలోచించుకుంటూ చేయలా. ప్రతి మాట హృదయంలో పదిల పరుచుకుంది. మరి నోట్బుక్ ఉంటే రాసుకుందేమో తెలియదు మనకి, చేసుకుంది. అంతేకాదు, విన్న దానిని తర్వాత ధ్యానించింది. ధ్యానించిన దానిని చెయ్యాలి అనుకుంది. చెయ్యాలి అనుకున్నప్పుడు ఎవరితోనో ప్రమేయం పెట్టుకోలేదు. తన శక్తి కొలది, తన శక్తి లోపం లేకుండా తనకున్న పరిధిలో ఉన్నతమైనది, మేలైనది ఆయన కొరకు చేసింది. ఇవన్నీ చేయడానికి కారణం ఏంటి అంటే, సామెతల గ్రంథము 4వ అధ్యాయము ముగించుకుందాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 7 నుండి చదువుకుందాం. జ్ఞానము సంపాదించుకొనుము, జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదనంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. నీవు జ్ఞానాన్ని కానీ, బుద్ధిని కానీ, లేక వాక్యాన్ని కానీ సంపాదించుకుంటే ఏం జరుగుద్ది? దాన్ని గొప్ప చేసిన ఎడల, దేన్ని? జ్ఞానాన్ని గొప్ప చేస్తే జ్ఞానం నిన్ను హెచ్చిస్తుంది. నా వైపు చూడాలి. నువ్వు జ్ఞానాన్ని హెచ్చిస్తే జ్ఞానం నిన్ను హెచ్చిస్తుంది. నువ్వు బుద్ధిని హెచ్చిస్తే బుద్ధి నిన్ను హెచ్చిస్తుంది. నువ్వు వాక్యాన్ని హెచ్చిస్తే వాక్యం నిన్ను హెచ్చిస్తుంది. నీవు క్రీస్తుని హెచ్చిస్తే క్రీస్తు నిన్ను హెచ్చిస్తాడు. అది ఆమె చేసింది. ఆయనను హెచ్చిస్తుంది, ఆయన గొప్పతనాన్ని చాటి చెప్తుంది. నీవు చెప్పిన మాట నేను నమ్మానయ్యా, నువ్వు చేయబోయే త్యాగాన్ని నేను విశ్వసించానయ్యా, అందుకు ప్రతిగా ఇదిగో ఎవ్వరు నేను నిరుపేదరాలినైనా అదిగో ఆ పేదరాలే నాకు మార్గదర్శి.
తన జీవనమంతా ఇచ్చేసింది కదా. ఈరోజు నేను కూడా నా జీవనమంతా కూడబెట్టి ప్రభు కొరకు విలువైనది ఇవ్వాలి. ఇచ్చింది, తెచ్చింది. ప్రభువుని ఘనపరచడానికే ఇష్టపడింది. ఆ ఘనత ఇల్లంతా అత్తర్వాసంతో నిండిపోయిందంట. అప్పుడు అది చెప్తుంది, దానిని నీవు గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును, దాన్ని నీవు కౌగలించుకుని ఎడల. అబ్బా, అదే కదా మరియ గారు చేసింది. కౌగలించుకోవడం అంటే ఏంటి? వాక్యాన్ని కౌగిలించుకోవడం అంటే ఏంటి చెప్పండి? కౌగిలించుకోవడం అంటే ఏంటండి? మమేకం అయిపోవడం కదా, హత్తుకోవడం కాదా? అది కదా. ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆ మాటలే వింటుంది అంటే ఆమె దానిని కౌగిలించుకుంటుంది, దానిని హెచ్చించాలనుకుంటుంది, ఆ అందులోని ఆనందాన్ని, ఆ అనుభూతిని అనుభవిస్తుంది. ఆమె ఎప్పుడైతే హెచ్చించాలనుకుందో, గొప్ప చేయాలనుకుందో, ఇప్పుడు ప్రభు ఆమెను కదా అందరూ తిడుతున్నా నోరు మూసుకొని, ఏంటి మీరు చేసేది? మీరు చెయ్యలేని పని ఆమె చేసింది. మీకు ఇన్ని చెప్పాను ఎందుకు మందమతులారా? ఏ ఒక్క మాట మీకు అర్థం కాలేదు, కానీ ఆమెకు అర్థమైంది. ఆమె చేసింది పదిలంగా ఉండనివ్వండి, గుర్తుగా ఉండనండి, ఇది నా భూస్థాపన నిమిత్తం ఆమె చేసింది. ఇది ఈమెకు మాత్రమే అర్థమయ్యింది. ఎందుకో తెలుసా? ఆ బుద్ధిని సంపాదించుకోవడానికి ఆమె ప్రయత్నం చేసింది కాబట్టి, ఆ బుద్ధి దగ్గరే ఆమె ఉంది కాబట్టి, ఆ బుద్ధిని లేక ఆ జ్ఞానాన్ని, ఆ వాక్యాన్ని తాను హెచ్చించాలి అనుకుంది కాబట్టి, ఆ జ్ఞానాన్ని తాను కౌగలించుకుంది కాబట్టి, కిందకు చదువుదాం, అది నీ తలకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమానమైన కిరీటము నీకు దయచేని. ఏది? ఏ జ్ఞానం, ఏ వాక్యం నువ్వు నేర్చుకుంటావో అదే నీకు కిరీటాన్ని ఇస్తుంది. ప్రభు మెచ్చుకోవడం కంటే మించిన కిరీటం ఏదైనా ఉందా? కిరీటం అంటే, కిరీటం పెట్టడం అంటే ఏంటి? ఒక వస్తువు తెచ్చి తల మీద పెట్టడం కాదండి. 10 మందిలో ఆమెను పొగడమే కదా, గొప్ప చేయడమే కదా. ఆమె నా భూస్థాపన నిమిత్తం చేసింది. ఎందుకు తొందరపడుతున్నారు అనగానప్పుడు ఆమె ఏమైంది? హెచ్చించబడింది కదా. ఎందుకు హెచ్చించబడిందో తెలుసా? ప్రభువుని హెచ్చించాలనుకుంది కాబట్టి. ప్రభువుని హెచ్చించాలనే విషయం ఆమెకి ఎలా తెలిసిందో తెలుసా? భయభక్తులతో వాక్యం దగ్గర కూర్చొని, పాదాల దగ్గర కూర్చొని నేర్చుకుంది కాబట్టి. నేర్చుకుంది, ఏం ఆశించలా. నేను ఇలా నేర్చుకుంటే నన్ను పొగుడుతారు కదా, 10 మందిలో మెచ్చుకుంటారు కదా, నాకు కిరీటాలు పెడతారు కదా అని ఆమె ఆశించలా. నేర్చుకుండా నిత్య జీవానికి వెళ్దాం చాలు. కానీ నిత్య జీవమే కాదు, నువ్వు చేసిన పనిని నేను మరచిపోయేవాడిని కాను. నా కుమారుడి విషయంలో నువ్వు చేసింది చూడు, నేను ఎలా హెచ్చిస్తానో. నువ్వు జ్ఞానాన్ని హత్తుకున్నావు కదా, జ్ఞానాన్ని గొప్ప చేయాలనుకున్నావు కదా, నీకు ఘనతనిస్తా, నీకు పేరు తెస్తా, నీకు కిరీటాన్ని పెడతా అన్నట్లుగా మరియ గారి జీవితాన్ని నిలిపాడు దేవుడు. ఈరోజు ఎవరైనా సరే వాక్యం వినేటప్పుడు, లేకపోతే వాక్యాన్ని బోధించేటప్పుడు, వాక్యం దగ్గర కూర్చున్నప్పుడు ఎవరైతే మరియ గారిలో కూర్చొని నేర్చుకుంటారో వాళ్ళ జీవితంలో జరిగేది ఏంటో తెలుసా? నీ తోటి వారు ఎవ్వరికీ తెలియని విషయం నీకు తెలియచేస్తాడు దేవుడు ముందుగా. ఎందుకంటే అందరికంటే నువ్వు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నావు కాబట్టి. అందరిలా చేస్తే నీకు అందరిలానే చేయబడుతుంది. కానీ అందరికంటే గొప్పగా నువ్వు ఎప్పుడైతే దేవుని హెచ్చించాలనుకున్నావో, ఎప్పుడైతే వాక్యాన్ని హెచ్చించాలనుకున్నావో, అది అసలు దేవుడు మురిసిపోయే విషయమే అదండి. ఆయన విషయంలో నువ్వు ప్రాధాన్యతనిస్తే, ఆయనకి నువ్వు మొదటి స్థానం ఇస్తే, ఇక ఆయన ఏం అక్కర్లు అన్నీ మర్చిపోయి నిన్ను చూసి మురిసిపోతూ ఉంటారు ఆయన. అదే మరియ గారి జీవితంలో జరిగింది. ఆమెకు అత్తరు పూయాలన్న ఆలోచన కానీ, అది తన భూస్థాపనకు సంకేతంగా చేస్తున్న పని అని కానీ, ప్రభువు ఇంకా మరణించక ముందే సువార్త ప్రకటనకి అది సాదృశ్యమని కానీ ఆమెకి తెలీదు. కానీ అలా చేసే పరిస్థితులను కల్పించడానికి కారణం ఏంటంటే, భయముతో, భక్తితో, ఇష్టంతో, గౌరవంతో, ప్రేమతో వాక్యాన్ని నేర్చుకున్న విధానం ఉందే, అది వీటన్నిటికీ ఆమెను కారకురాలని చేసింది. అందుకే వాక్యం వినేటప్పుడు చక్కగా భయంతో జాగ్రత్తగా వాక్యాన్ని వినాలి. ఇక్కడ కూర్చున్నంత వల్ల లాభం లేదండి. ఎవరైనా, నేనైనా మీరైనా, ఎవరో చెప్పేటప్పుడు కూర్చుంటం వల్ల లాభం లేదు. ఒక్క పదము కూడా మిస్ అవ్వకుండా హృదయంలో పెట్టుకోవడం అనేది ప్రాముఖ్యమైన విషయం. అది గనక మనం చేయగలిగితే మరియ గారిలా మనకు కూడా ఒక ప్రత్యేకమైన పరిస్థితిని దేవుడు తప్పకుండా కల్పిస్తాడు. ఎందుకంటే మనం కష్టపడిన దానికి ప్రతిఫలం లేకుండా అయితే ఆయన ఏం చేయరు. అదే మనం మొదటి ప్రసంగంలో విన్న మూలవచనం, తన నామమును బట్టి చూపే ప్రేమను మరచిపోవడానికి అన్యాయస్తుడు కాదు కదా.
ఆమె చూపించిన ప్రేమకు ప్రతిగా చరిత్రలో ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? సర్వలోకములో సువార్త ఎక్కడ ప్రకటించబడునో ఈమె చేసినది అక్కడ ప్రకటించబడుతుంది అన్నారు. మీ తర్వాత చదువుకోండి. సర్వలోకానికి సువార్త వెళ్ళాల్సిందే కదా. వెళ్ళిన ప్రతి సందర్భంలో ఇదిగో మీకు విషయం తెలుసా? మనం ఈరోజు చెప్తున్నాలే కానీ ప్రభు మరణించక ముందే ఒక ఆవిడ సువార్త ప్రకటించింది. ఆమె ఎవరో తెలుసా అని చెప్పుకుంటారని చెప్పారు ప్రభు. అంతటి ఘనత. సువార్త ఎలా వెళ్తుందో సువార్తతో పాటు ఆమె చేసిన పని వెళ్ళడానికి కారణం ఏంటి అంటే ఆమె ఏదో త్యాగం చేయాల. మొట్టమొదట ఆమె చేసింది ఏంటంటే భయభక్తులతో వాక్యాన్ని ఇష్టంగా వింది. విన్న దాని ప్రకారం చేసింది. ఫలితంగా చరిత్రలో నిలిచిపోయింది. మనం ఎలా వింటున్నాం అంతే. మళ్ళీ ట్రైన్ మన ట్రాక్ మీదకి మన స్టేషన్లోనికి రావాల్సిందే. మనం ఎలా వింటున్నాం, వినేదాని ప్రకారం మనం ఎంతవరకు చేస్తున్నాం అనేది ఎవరికి వారమే ప్రశ్న వేసుకుందాం. ఒకవేళ నువ్వు చేసేది ఎలా ఉంటే అలాంటి ఫలితమే దేవుడు మనకి ఇస్తాడు. శ్రద్ధగా వింటే దానికి తగిన ఫలితం, అశ్రద్ధగా వింటే దానికి తగిన ఫలితం. ఏది కావాలో మీ ఇష్టం. మరియ గారిలా అంటే లాజరు గారి సహోదరి అయిన మరియ గారిలా దేవుని మనస్సులో ఉన్న మర్మాలను ముందుగానే తెలుసుకుని ఆత్మ సహాయముతో అందరికంటే ముందు ఆ పని చేసి చరిత్రలో నిలిచిపోయేవారిగా ఉండాలనుకుంటారో, ఎన్ని విన్నా ఎంత విన్నా ఆ శిష్యుల్లానే ఉండాలనుకుంటారు. అంటే తర్వాత మారారనుకోండి, అది వేరే విషయం. ఉండాలనుకుంటారో నిర్ణయం మీకే వదిలేస్తున్నా. కానీ మంచి ఆలోచనతో మంచి నిర్ణయంతో మీరు ఇళ్ళకి వెళ్ళండి.